నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వనపర్తి జిల్లా కేంద్రంలో హల్చల్ చేసిన సినీ నటులు. వనపర్తి జిల్లా కేంద్రంలోని శ్రీరామ థియేటర్ దగ్గర కొత్తగా విడుదలైన తెరచాప సినిమా నటీనటుల థియేటర్ లో స్వయంగా సినిమా చూడడానికి వచ్చారు. అభిమానుల పెద్ద ఎత్తున బ్యాండ్ మేళాలతో టపాసులు కాల్చి వాళ్ళని స్వాగతించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న తరహా సినిమా ఇంత ఆదరించినందుకు ప్రేక్షకులకు, ఫ్యాన్స్ కు, జనాలకు చాలా కృతజ్ఞతలు తెలిపారు. సినిమా థియేటర్లలో కూర్చొని సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు. ప్రేక్షకులు ఇలాగే సపోర్ట్ చేస్తే ఇంకా ఎన్నో మంచి మంచి సినిమాలు తీసి జనాల మెప్పు పొందుతామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, గ్రామ పెద్దలు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున జనాలు పాల్గొనడం జరిగింది. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ ఎంటీ నజీర్. నా పేరు షీలు. ఇందులో నేను సీతాలు అనే చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేశాను. ఈ సినిమా గురించి చెప్పాలంటే మా తెరచాప సినిమా మత్స్యకారుల గురించి, ముఖ్యంగా మత్స్యకారులు ఎలా ఉంటారు, వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఎలా స్ట్రగుల్ అవుతారు, అలాంటి స్ట్రగుల్ వచ్చిన వాళ్ళకిలో ఒక్కడు మా నవీన్ రాజ్ లైక్ ఈశ్వర్ లాంటి క్యారెక్టర్ వచ్చి వాళ్ళని అందరినీ ఎలాగా కాపాడతారు అనేది మా మూవీ. సో ఫాదర్ సెంటిమెంట్ చాలా చాలా బాగుంటదండి ఇందులో. సో ముఖ్యంగా ఫాదర్ కి చాలా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ ఇది. అండ్ బావ మరదల మధ్యలో ఉండే చిలిపితనం కానీ, ఆ క్యారెక్టర్స్, ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇది చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తుంది. ప్రతి ఒక్క రిలేషన్ గురించి, ప్రతి ఒక్కరి కష్టం గురించి ఇందులో తెలుస్తుంది. సో మా టీం కూడా చాలా చాలా కష్టపడి చేశాము. ఎస్పెషల్లీ వనపర్తి వాళ్ళు అండ్ మా సర్పంచ్ రాజా గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా మా హీరోయిన్ పూజ గారి ఊరి బిడ్డ, ఆ ఊరి బిడ్డ అని చెప్పేసి మన బిడ్డలాగా దగ్గరికి తీసుకొని మా టీం అందరికి సపోర్ట్ చేస్తున్న మీ వనపర్తి వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే ప్రతి ఒక్క ఊరు మా బిడ్డ అనుకుని దగ్గరికి తీసుకుని మా సినిమాని సపోర్ట్ చేసి మీ పిల్లల్లాగా భావించి అందరినీ సినిమా థియేటర్స్ కి తీసుకెళ్లి మమ్మల్ని బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా మీడియా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్లని మా మూవీ సక్సెస్ అని బయటకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సక్సెస్ అని వచ్చింది, కానీ ఇంకా అది బయటకు రావాలంటే అది ఇంకా మీ వల్లనే అవుతుంది. ప్రత్యేకంగా మీకే థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ, మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. యాజమాన్యానికి, సర్పంచ్ గారికి, ఏదైతే దేవేంద్ర గారికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ జనాలను చూస్తుంటే అంటే మేము పడ్డ కష్టం మొత్తం మర్చిపోతున్నాం. ఇంత వామ్ వెల్కమ్ ఇస్తున్నారు జనం. చాలా చాలా హ్యాపీగా ఉంది. రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ కమింగ్ టు తెరచాప, మేము ఎంతో కష్టపడి తీసాము. 2 years ఏదైతే మేము స్ట్రగుల్ అయ్యామో, ఈ జనాల రెస్పాన్స్ కానీ, 2 days నుంచి వచ్చే అప్రిషియేషన్ కానీ చాలా హ్యాపీగా ఉంది. అండ్ దట్టు వనపర్తి పీపుల్ నుంచి వచ్చిన అప్రిషియేషన్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంత దూరం రావడానికి కూడా కారణం ఏంటంటే నిన్నటి నుంచి కంటిన్యూగా మెసేజ్లు, కాల్స్ ఇక్కడ నుంచి వస్తున్నాయి. ఖచ్చితంగా మీరు థియేటర్కి రావాలండి అంటే ఆ రెస్పాన్స్ లైవ్ లో చూడాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకున్నారు. సో నేను కూడా అందరితో పాటు కలిసి చూసి వాళ్ళు ఏదైతే హ్యాపీ ఫీల్ అవుతున్నారో దాన్ని నేను లైవ్ లో ఎంజాయ్ చేద్దామని ఇంత దూరం వచ్చాను. అండ్ వన్స్ అగైన్ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకుండా ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వదు. ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయిన సినిమా మీ అందరి సపోర్ట్ వల్ల అది జనాల వరకు చేరింది. కేవలం మీరే ఈ సక్సెస్ ఏదైతే ఉందో కేవలం మీడియా వాళ్ళకే చెందుతుంది. ఎందుకంటే మీ ద్వారా మేము ఏదైతే మత్స్యకారుల గురించి ప్రపంచానికి చెప్పాలనుకున్నామో ఈరోజు వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. వైజాగ్ నుంచి పంపాదిపేట కానీ, తుని కానీ, వేమవరం కానీ, ఇలాంటి చిన్న చిన్న విలేజెస్ అన్నిటి నుంచి కాల్స్ వస్తున్నాయి. మా లైఫ్ అని చెప్పారన్న చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టర్, పూజా సుహాసిని గారి క్యారెక్టర్ కానీ, శ్రీలు గారి క్యారెక్టర్ కానీ, రాజు కనకాల గారు చేశారు, పృథ్వీరాజ్ గారు చేశారు. అంటే ప్రతి ఒక్కరిని జనాలు ఎలా తీసుకున్నారంటే వాళ్ళ ఊర్లో ఉన్న పర్సన్ ని ఓన్ చేసుకున్నారు. అంటే మా బాబాయ్ ఇలాగే ఉంటాడు, మా సర్పంచ్ ఇలాగే ఉంటాడు, మా ఊర్లో పనిచేసేవాడు ఎలాగే ఉంటాడు, అంటే వాళ్ళ క్యారెక్టర్స్ మాలో చూసుకున్నారు. సో దానికి మేము చాలా 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 హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషలీ వనపర్తి పీపుల్ ఎవరైతే ఉన్నారో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన ఏదైతే సపోర్ట్ ఉందో చాలా హ్యాపీగా ఉందండి. అంటే 2 years కష్టం మొత్తం మర్చిపోయాం. అండ్ ఇంకోసారి థియేటర్లో మీ విజిల్స్, మీ అరుపులు చూద్దామని ఇంత దూరం వచ్చాను.